మరి 13వ నిబంధన. మరి 13వ నిబంధన ఏం చెప్తుంది? ఇక్కడ 13వ నిబంధన అమ్మ, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు చెల్లవు. స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అవి చెల్లవు అనే 13 నిబంధన. ఇక్కడ 13 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే అమ్మ, సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే అమ్మ, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు. 13 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు అని చెప్తుంది 13 సబ్ క్లాస్ 1. చూడమ్మా, స్వాతంత్రానికి పూర్వం అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు అమ్మా టెలిగ్రాఫ్ చట్టం అనేటువంటిది ఉండేది. టెలిగ్రాఫ్ చట్టం దాని అర్థం ఏంటమ్మా అంటే, భారతదేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే, సంభాషణ జరగాలంటే, సంబంధాలు ఏర్పడాలంటే టెలిగ్రాఫ్ చట్టం ద్వారా మాత్రమే జరగాలి. టెలిగ్రాఫ్ మీన్ మీరు ఒక పోస్ట్ ఆఫీస్ వెళ్తారు, అవతల ఒక పోస్ట్ ఆఫీస్లో ఉండి అక్కడ నుంచి మనం సమాచారం చేరవేసుకోవాలి అధికారికంగా. అంతే తప్ప నేను మొబైల్ వాడతాను, నేను టెలిఫోన్ వాడతాను అనేటువంటి సౌకర్యాలు అప్పుడు ఉండేవి కావు. ఇప్పుడు టెలిగ్రాఫ్ చట్టం ఇప్పుడు కూడా ఉంది అది. కానీ ఇవాళ మనం మొబైల్ వాడుతున్నామని చెప్పి, టెలిఫోన్ వాడుతున్నామని చెప్పి, ఇంటర్నెట్ వాడుతున్నామని చెప్పి మరి సంభాషణ జరపరాదా? ఒకవేళ అలా అన్నట్టయితే టెలిఫోన్ వాడకూడదు, మొబైల్ వాడకూడదు, ఇంటర్నెట్ వాడకూడదు అంటే అది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఎందుకు? అది టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధం. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య టెలిగ్రాఫ్ ద్వారా మాత్రమే సంభాషణ జరగాలి. ఆ చట్టం ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పుడు భారతదేశంలో మొబైల్ వాడొద్దు, ఇంటర్నెట్ వాడొద్దు, టెలిఫోన్ వాడొద్దు అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే అలా అంటే అది ప్రాథమిక హక్కుల విరుద్ధం కాబట్టి. అందుకే ఇవాళ టెలిగ్రాఫ్ చట్టం ఉన్నప్పటికీ స్వాతంత్ర పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు. క్లియర్? సరే సార్, అవి చెల్లనేరవని చెప్తున్నారు. ఇక్కడ వరకు బాగుంది. అంతేకాదు, బ్రిటిష్ వారి కాలంలో అమ్మ సైకిల్ తోలేటువంటి వ్యక్తికి లైసెన్స్ ఉండాలి. అలాగే సైకిల్ తోలేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా బెల్ ఉండాలి. ఎందుకంటే బెల్ లేకపోతే ఫైన్ వేసేవారు. మనిషి వెనక నుండి సైకిల్ తోలుకుంటూ వస్తున్నా అని చెప్పి. ఇవాళ కూడా ఆ సైకిళ్ళు ఉన్నాయి. సైకిల్ తోలే వ్యక్తికి ఇప్పుడు లైసెన్స్ అవసరం ఉందా? లేదు సార్. మామూలుగా లైట్ వెహికల్, మామూలుగా గేర్ లేకుండా లైట్ వెహికల్ కూడా లైసెన్స్ అక్కర్లేదు కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్కి. కానీ ఈ చట్టం ఆనాడేమని చెప్పింది? సైకిల్ తోలే వ్యక్తికి లైసెన్స్ ఉండాలి, సైకిల్ తోలేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆ బెల్ ఉండాలి అనేటువంటిది ఉంది. ఈరోజు కూడా ఆ నిబంధన ఉందా సార్? లేదు. ఇవాళ ఆ నిబంధన పెడితే అది ప్రాథమిక హక్కుల విరుద్ధం. అందుకేనమ్మా 13 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధం అయితే అవి చెల్లనేరవు. లైవ్ ఎగ్జాంపుల్ టెలిగ్రాఫ్ చట్టం, సైకిల్ తోలే వ్యక్తికి లైసెన్స్, సైకిల్ తోలే వ్యక్తికి ఖచ్చితంగా బెల్ కలిగి ఉండాలనేటువంటిది ఇవాళ ఉన్నాయి. కానీ అవి తప్పని చెప్పగలమా? చెప్పలేము. చెప్తే అది ప్రాథమిక హక్కుల విరుద్ధం. అందుకేనమ్మా 13 సబ్ క్లాస్ 1 దగ్గర స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు అని చెప్పి ఇక్కడ వరకు చెప్పుకున్నాం. ఇది బాగుంది. కానీ అభ్యర్థులు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా కాక తప్పదు. ఏంటా కన్ఫ్యూజన్ అంటే, 13 సబ్ క్లాస్ 1 దగ్గర స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే చెల్లనేరవు అని చెప్పి 13 సబ్ క్లాస్ 1 దగ్గర ఉంది. కానీ దీని విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే అమ్మా, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి వాటిని అమలు చేయవచ్చు. చూసారా, నమ్మలేని నిజం ఇదే. 13 సబ్ క్లాస్ 1 ఏం చెప్పింది? 13 సబ్ క్లాస్ 13 సబ్ క్లాస్ 1 ఏం చెప్పింది? స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు. ఏది? 13 సబ్ క్లాస్ 1. కానీ ఇక్కడ మీరు గమనిస్తున్నారా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏం చెప్పింది?
స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి వాటిని అమలు చేయొచ్చంట. స్వాతంత్ర పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఇంతకీ ఏంటమ్మా స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు? పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చును. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ దీన్ని అంటారు తెలుగులో గ్రహణ సిద్ధాంతం. గ్రహణ సిద్ధాంతం అంటారు. సరే సార్, 13+1 మనం చూస్తున్నాం. స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేక ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరం అని చెప్పి మనం చూసాం. ఏం చూసాం? స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరం అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ చెల్లనేరం అని చెప్పి చెప్పాం, కానీ సుప్రీంకోర్టు మాత్రం ఇక్కడ జోక్యం చేసుకొని ఏం చెప్తుందమ్మా అంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చును. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ గ్రహణ సిద్ధాంతం అంటారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని అర్థం ఏంటంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాల కంట గ్రహణం పట్టిందంట. సాధారణంగా గ్రహణం పట్టడం అంటే మనం చూస్తాం కదా, గ్రహణం అనేటువంటి 1 గంట 2 గంటలు 3 గంటలు ఇలా పట్టి గ్రహణం వదిలేస్తుంటుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా గ్రహణంతో పోల్చింది. దాన్ని ఏమంటారంటే అమ్మా డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారమ్మా. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేటువంటిది. ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమలు లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చును. దీని అర్థం ఏంటంటే ఆ చట్టాల కంట స్వాతంత్ర పూర్వపు చట్టాల కంట గ్రహణం పట్టిందంట. ఆ గ్రహణం బట్టి కొంతకాలం ఉంటుందంట. ఆ తర్వాత గ్రహణం వదిలేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని ఆటోమేటిక్గా అమలు చేయవచ్చును. అంటే అవసరాన్ని బట్టి మళ్ళీ వాటిని అమలు చేయొచ్చు. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ గ్రహణ సిద్ధాంతం అంటారని చెప్పి చెప్పింది. అంటే కొంతకాలం వాటికి గ్రహణం పట్టుకుంది, తర్వాత వాటిని మళ్ళీ అమలు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న ప్రశ్న ఏంటంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చునని చెప్పి సుప్రీంకోర్టు క్రింద పేర్కొన్న ఏ కేసులో ఎప్పుడు తీర్పిచ్చింది? మరి స్వాతంత్ర పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి మరి తిరిగి అమలు చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు క్రింద పేర్కొన్న ఏ కేసులో ఎప్పుడు తీర్పిచ్చిందని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చెప్పండి, 1955లో బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో తీర్పిచ్చింది. బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఏమేమి చెప్పిందామంటే ఇక్కడ 13+1 ఏం చెప్పింది? స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే చెల్లనేరవు అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఏమని కౌంటర్ ఇచ్చింది? స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ అవసరాన్ని బట్టి తిరిగి వాటిని అమలు చేయవచ్చునని చెప్పింది సుప్రీంకోర్టు. బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1955. దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా అంటే స్వాతంత్ర పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమలు లేవు అంటే వాటికి కొంతకాలం గ్రహణం పట్టింది, ఆ తర్వాత అవసరం అనుకుంటే మాత్రం మళ్ళీ వాటిని అమలు చేసుకోవచ్చు అని చెప్పింది బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1955లో తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చిన తర్వాత ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటమ్మా అంటే సార్ మరి ఇంతకీ ఈ గ్రహణ సిద్ధాంతం అనేటువంటిది రాజ్యాంగ స్వాతంత్రానికి పూర్వపు చట్టాలకి వర్తిస్తుందా, అనంతర చట్టాలకు కూడా వర్తిస్తుందా? ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ఉన్నాయి, ఇవి ప్రస్తుతం అమలు లేవు, అవసరాన్ని బట్టి మళ్ళీ వీటిని అమలు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకవేళ స్వాతంత్రం తర్వాత అంటే రాజ్యాంగం తర్వాత వచ్చిన చట్టాలని వాటిని రద్దు చేసి మళ్ళీ అవసరాన్ని బట్టి వాటిని కూడా అమలు చేయవచ్చా? ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలో సిఏఏ చట్టం వచ్చింది. ఇప్పుడు సిఏఏ చట్టం ఉంది. ఈ సిఏఏ చట్టం అనేటువంటి బోరబాటుగా సుప్రీంకోర్టు ఇది ఖచ్చితంగా మతాలకు జోక్యం చేసుకునే చట్టం కాబట్టి చెల్లనేరదు అని చెప్పి కొట్టేసింది అనుకుందాం.
కొట్టేసిన తర్వాత ఇది పూర్తిగా రద్దయిపోతుందా, దీన్ని కూడా స్వాతంత్ర పూర్వపు చట్టాలాగే తర్వాత కాలంలో దీన్ని అమలు చేయవచ్చా? ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చి పడింది. సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక విషయం ఏమని చెప్పిందంటే, మేము చెప్పినటువంటి తీర్పు ఏంటంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేసుకోవచ్చు. అంటే స్వాతంత్ర పూర్వపు చట్టం రూపొందించబడి తర్వాత అది అమలు లేకుండా మళ్ళీ అవసరాన్ని బట్టి అమలు చేసుకోవచ్చు. అది 55 బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పిందంటే, మేము చెప్పిన గ్రహణ సిద్ధాంతం అంటే ఏదైతే ఉందో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, ఇది స్వాతంత్రానికి పూర్వపు చట్టాలకి వర్తిస్తుంది తప్ప అనంతర చట్టాలకు వర్తించదు. స్వాతంత్రానికి పూర్వపు చట్టాలకి వర్తిస్తుంది తప్ప అనంతర చట్టాలకు వర్తించదు. ఒకవేళ అనంతర చట్టాలు రద్దయితే కనుక పూర్తిగా రద్దయిపోతాయి, ఇక మళ్ళీ అమలు కాదు, పూర్తిగా రద్దయిపోతాయి, తిరిగి అమలు చేయడానికి వీల్లేదు. లైక్ స్వాతంత్ర పూర్వపు చట్టాలాగా. స్వాతంత్ర పూర్వపు చట్టాలు ప్రస్తుతం అవసరాన్ని బట్టి అమలు చేసుకోవచ్చు. కానీ ఈ గ్రహణ సిద్ధాంతం స్వాతంత్ర అనంతరం, రాజ్యాంగ అనంతరం వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తిరిగి అమలు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇవి రద్దయితే పూర్తిగా రద్దయిపోతాయని చెప్పి సుప్రీంకోర్టు 1959లో దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో తీర్పిచ్చింది ఏంటంటే, ఈ యొక్క గ్రహణ సిద్ధాంతం స్వాతంత్ర పూర్వపు చట్టాలకు వర్తిస్తుంది తప్ప అనంతర చట్టాలకు వర్తించదు. ఒకవేళ అనంతర చట్టాలు అయితే కనుక రద్దయితే పూర్తిగా రద్దయిపోతాయని చెప్పి ఇక్కడ చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ దీని ఏంది, సిఏఏ చట్టం కనుక రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే అది పూర్తిగా రద్దు తప్ప అవసరాన్ని బట్టి మళ్ళీ దీన్ని అమలు చేయరాదు. కానీ అదే స్వాతంత్రానికి పూర్వ చట్టం అయితే అవసరాన్ని బట్టి మళ్ళీ అమలు చేయొచ్చు అని చెప్పింది. ఏ కేసు? బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. కానీ దీప్ చంద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో ఏం చెప్పింది, ఈ గ్రహణ సిద్ధాంతం స్వాతంత్ర పూర్వ చట్టాలకి తప్ప అనంతర చట్టాలు వర్తించదు. అనంతర చట్టాలు కనుక రద్దయితే అవి పూర్తిగా రద్దు, ఇక మళ్ళీ అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పింది 59 దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు. రైట్. ఆ తర్వాత ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో తీర్పిచ్చింది. ఏమని చెప్పిందంటే, కాదు, ఈ గ్రహణ సిద్ధాంతం స్వాతంత్ర పూర్వ చట్టాలకే కాదు అనంతర చట్టాలకు కూడా వర్తిస్తుందని చెప్పి 1974లో అది ఏ కేసు అంటే అమ్మా, మరి శ్రీ అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. శ్రీ అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో ఏం చెప్పిందంటే, స్వాతంత్ర పూర్వ చట్టాలకి కాదు అనంతర చట్టాలకు కూడా ఈ గ్రహణ సిద్ధాంతం వర్తిస్తుంది అని చెప్పిందమ్మా. అది 1974 శ్రీ అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందా అంటామా అంటే, స్వాతంత్రానికి పూర్వ చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ, క్లియర్ చెప్పాలంటే స్వాతంత్ర పూర్వ చట్టాలు ప్రస్తుతం అమలు లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చునని చెప్పింది సుప్రీంకోర్టు. బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు 1955. అయితే దాన్ని ఏమని వర్ణించింది అంటే, కొంతకాలం ఆ స్వాతంత్ర పూర్వ చట్టాలు గ్రహణం పట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ గ్రహణం వదిలేసిన తర్వాత, అంటే ఆ యొక్క పరిస్థితులు వీడిన తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ వాటిని అమలు చేసుకోవచ్చు అని చెప్పింది. దాన్ని గ్రహణ సిద్ధాంతంతో పోల్చింది. మళ్ళీ కొద్ది సమయానికి ఏం చేసిందంటే, ఈ గ్రహణ సిద్ధాంతం ఏదైతే ఉందో స్వాతంత్రానికి పూర్వ చట్టాలకి వర్తిస్తుంది తప్ప అనంతర చట్టాలకు వర్తించదు. అంటే అనంతర చట్టాలు ఒకవేళ రద్దయితే కనుక తిరిగి అమలు చేయడానికి వీల్లేదు, అవి పూర్తిగా శాశ్వతంగా రద్దయిపోతాయని చెప్పింది దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు 1959. అనంతరం మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ ఏం చెప్పిందంటే అమ్మా, కాదు, ఈ గ్రహణ సిద్ధాంతం స్వాతంత్ర పూర్వ చట్టాలకి కాదు అనంతర చట్టాలకు కూడా వర్తిస్తుంది. అనంతర చట్టాలు కూడా రద్దయితే కనుక వాటిని కూడా తిరిగి అమలు చేసుకోవచ్చు అని చెప్పింది. అది శ్రీ అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 1974. ఒకసారి కూల్గా వినండి అమ్మా ఇక్కడ, ఎందుకంటే ఈ జడ్జిమెంట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి కూల్గా వినండి. 13+1 ఏం చెప్తుందమ్మా అంటే, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు. స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు అని చెప్పిందమ్మా ఇక్కడ 13+1. అంటే 13+1 ప్రకారం స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాలు ప్రస్తుత ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు. రైట్. ఆ తర్వాత ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇక్కడ జోక్యం చేసుకుంది. ఏం చేసిందంటే అమ్మా, స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ
వాటి అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయవచ్చును. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ గ్రహణ సిద్ధాంతం అంటారు. అంటే స్వాతంత్రానికి పూర్వపు చట్టాలు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ అవసరాన్ని బట్టి దీన్ని అమలు చేయవచ్చు. ఎందుకంటే ఆ చట్టాలకు కొంతకాలం గ్రహణం బట్టి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే కనుక మళ్ళీ వీటిని అమలు చేసుకోవచ్చు అని చెప్పి 55లో బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో తీర్పిచ్చింది. ఆ తర్వాత అమ్మ ఈ జడ్జిమెంట్ని నెక్స్ట్ కేసులో ఏమని చెప్పిందంటే ఈ యొక్క గ్రహణ సిద్ధాంతం ఏదైతే ఉందో స్వాతంత్రానికి పూర్వపు చట్టాలకి వర్తిస్తుంది తప్ప అనంతర చట్టాలకు వర్తించదు. అంటే దాని అర్థం ఏంటంటే స్వాతంత్రానికి అనంతరం వచ్చిన చట్టాలు ఏవైనా రూపొందించబడి ఉండి అవి రద్దయితే పూర్తిగా శాశ్వతంగా రద్దవుతాయి తప్ప తిరిగి అమలు చేయడానికి ఇక వీల్లేదు. కానీ స్వాతంత్రానికి పూర్వం చట్టాలు తిరిగి అమలు చేయవచ్చు. ఏ కేసులో? బికాజీ నారాయణ్ వర్సెస్ మధ్యప్రదేశ్. కానీ తర్వాత ఈ చట్టాలు స్వాతంత్ర పూర్వ చట్టాలకి వర్తిస్తుంది తప్ప అనంతర చట్టాలు వర్తించదు. అనంతర చట్టాలు రద్దయితే శాశ్వతంగానే రద్దయిపోతాయని చెప్పి 59లో దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు తీర్పిచ్చింది. మళ్ళీ కొద్ది కాలానికి ఏం చేసిందంటే కాదండి స్వాతంత్రానికి పూర్వ చట్టాలకి కాదు ఈ గ్రహణ సిద్ధాంతం అనంతర చట్టాలకు కూడా వర్తింపచేస్తున్నామని చెప్పింది. అది 1974 శ్రీఅంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు. దీని అర్థం ఏంటంటే స్వాతంత్ర్య అనంతర చట్టాలు ఒకవేళ హక్కులకు విరుద్ధమై అవి రద్దయితే కనుక వాటిని కూడా అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మళ్ళీ అమలు చేసుకోవచ్చు అని చెప్పి అర్థం. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పాలంటే స్వాతంత్ర అనంతరం వచ్చిన చట్టం సిఏఏ ఉంది కదా అది రద్దయితే పూర్తిగా శాశ్వతంగా రద్దవుతుంది అని చెప్పింది ఏ కేసు? 59 దీప్ చంద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్. తర్వాత ఏం చేసింది? స్వాతంత్ర అనంతర చట్టాలు కూడా వర్తిస్తుంది గ్రహణ సిద్ధాంతం. అంటే అనంతర చట్టాలు రద్దయినప్పటికీ మళ్ళీ వాటిని అవసరాన్ని బట్టి తిరిగి అమలు చేయొచ్చు. అంటే సిఏ చట్టం భవిష్యత్తులో మళ్ళీ అమలు చేయవచ్చు అనేటువంటి సంకేతాలు ఎక్కడ ఇచ్చింది? 74 శ్రీఅంబికా మిల్స్ వర్సెస్ గుజరాత్ కేసు. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికే నేను సిఏ చట్టం తీసుకున్నానమ్మా, అంతే తప్ప సిఏకి నాది సంబంధం లేదు. ఎందుకంటే ఈ వచ్చిన ఎప్పుడో సిఏ వచ్చింది 2019 కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి అమ్మ ఇగో ఇది 13 సబ్ క్లాస్ 1కు సంబంధించినటువంటి సమాచారం. ఇక దీని తర్వాత 13 సబ్ క్లాస్ 2. మరి 13 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందమ్మా అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లనేరవు అని చెప్పే న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు కలదని ఈ నిబంధన పేర్కొంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరోక్షంగా ఉందమ్మా, ఇక్కడ ప్రత్యక్షంగా లేదు. 13 సబ్ క్లాస్ 2 ఏంటంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లనేరవు అని చెప్పేటువంటి న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు ఉంది అని చెప్పి పరోక్షంగా చెప్తుంది. అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రత్యక్షంగా ఎస్ న్యాయస్థానాలకు ఉందని చెప్పి చెప్పట్లేదు. ఒకవేళ ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి చట్టాలు అవి ప్రాథమిక విరుద్ధమైన చట్టాలు ఏమైనా ఉంటే కనుక ఆ చట్టాలు చెల్లవని చెప్పేటువంటి న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు ఉంది అనేటువంటి పరోక్షంగా ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే అమ్మ ఇక్కడ 13 సబ్ క్లాస్ 2 చెప్పింది. ఇక్కడ ఏంటి 13 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏంటంటే ఎస్ న్యాయస్థానాలకు ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పట్లేదు. ఇలా అంటే ప్రాథమిక హక్కుల విరుద్ధమైన చట్టాలు చెల్లనేరవు అని చెప్పి న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు ఉంది అనేటువంటి విషయాన్ని తానే స్వయంగా కాకుండా ఇలా న్యాయస్థానాలకు ఉంటుందనేటువంటి విషయాన్ని పరోక్షంగా 13 సబ్ క్లాస్ 2 చెప్పింది. ఎందుకంటే న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది రాజ్యాంగంలో ఆ పదం లేదు కాబట్టి ఇక్కడ పరోక్ష సంకేతాలు 13 సబ్ క్లాస్ 2 ప్రకారం వచ్చిందని చెప్పి చెప్పచ్చు. అలాగే 13 సబ్ క్లాస్ 3 ఏం చెప్పిందంటే రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్స్లు కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అవి సైతం చెల్లనేరవు. ఏంటమ్మా 13 సబ్ క్లాస్ 3 దగ్గర రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్లు కూడా ప్రాథమిక హక్కుల విరుద్ధమైతే అవి సైతం చెల్లనేరం అని చెప్తుందమ్మా 13 సబ్ క్లాస్ 3.
ఎందుకంటే ఆర్డినెన్స్లు జారీ చేస్తారమ్మా. మీరు గమనించారు, రాష్ట్రపతులు గవర్నర్లకు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి అయితే 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు. గవర్నర్ అయితే 213 ఆర్టికల్ ప్రకారం. జస్ట్ 1ని రిజెంట్ 2ని అడ్ చేయండి. కాబట్టి రాష్ట్రపతి 123 ఆర్టికల్, గవర్నర్ 213 213. ఇలా రాష్ట్రపతి గవర్నర్లు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇది ఎందుకు జారీ చేస్తారమ్మా అంటే సాధారణంగా పార్లమెంట్ కానీ రాష్ట్ర శాస్త్ర నిర్మాణ శాఖ కానీ సమావేశం లేనప్పుడు ఏదైనా అత్యవసరంగా ఒకటి ఆదేశాలు జారీ చేయాలనుకున్నప్పుడు అప్పుడు రాష్ట్రపతి గవర్నర్లు పరిపాలనా సౌలభ్యత కోసం ప్రజల సౌకర్యార్థం ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. అది ఎప్పుడు సమావేశాలు లేనప్పుడు మాత్రమే జారీ చేస్తారు. ఇలా సమావేశం లేనప్పుడు జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ సైతం ప్రాథమిక హక్కులకు కనుక విరుద్ధమైనట్లయితే ఆ ఆర్డినెన్సులు సైతం చెల్లనేరవు అనేటువంటి అంశాన్ని 13 సబ్ క్లాస్ 3 స్పష్టంగా ఇక్కడ చెప్తుంది. 13 సబ్ క్లాస్ 3. కాబట్టి రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసేటువంటి ఆర్డినెన్సులు సైతం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అవి సైతం చెల్లనేరవు అనేటువంటి అంశాన్ని 13 సబ్ క్లాస్ 3 చెప్పిందని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 13 సబ్ క్లాస్ 4. 13 సబ్ క్లాస్ 4 రాజ్యాంగాన్ని సవరించేటువంటి 368. రాజ్యాంగాన్ని సవరించే ఆర్టికల్ ఏది? 368. 368 ప్రకారం రాజ్యాంగాన్ని కనుక సవరించినట్లయితే ఈ యొక్క అధికరణం అడ్డు రాదు అని చెప్పి 13 సబ్ క్లాస్ 4 చెప్తుంది. అంటే ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలని కూడా సవరించుకోండి, అంతే తప్ప రాజ్యాంగాన్ని సవరించినటువంటి ప్రతి అంశం ప్రాథమిక హక్కుల విరుద్ధమని అర్థం కాదు అక్కడ. కాబట్టి ఇవాళ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేటువంటి సందర్భంలో ఈ యొక్క అధికరణ అంటే ఇది 13వ నిబంధన అడ్డు రాదు అనేటువంటి అంశాన్ని 13 సబ్ క్లాస్ 4 చెప్పింది. ఎందుకంటే 13 పూర్తిగా ఏంటి? ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లనేరవు అనేటువంటి అంశం ఇక్కడ ఉంది. ఎందుకు అంటే 13 సబ్ క్లాస్ 1 దగ్గర స్వాతంత్రానికి పూర్వ చట్టాలు, 13 సబ్ క్లాస్ 2 దగ్గర చెల్లనేరవు అని చెప్పి న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు ఉందని చెప్పి, 13 సబ్ క్లాస్ 3 దగ్గర రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ సైతం చెల్లనేరదు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఫైనల్గా చాలామందికి ఆలోచన ఏంటంటే మరి రాజ్యాంగాన్ని సవరించడమే నేరమా, సవరించడమే తప్ప అని ఆలోచన వస్తుంది. అందుకే కన్క్లూజన్ ఏమిచ్చిందంటే 13 సబ్ క్లాస్ 4 దగ్గర రాజ్యాంగాన్ని సవరించేటువంటి 368వ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో ఇలా 368 ప్రకారం సవరిస్తే ఇక్కడ ఈ ఆర్టికల్ అడ్డు రాదనేటువంటి అంశాన్ని 13 సబ్ క్లాస్ 4 చెప్తుందని చెప్పి స్పష్టంగా చెప్తుంది. ఫ్రెండ్స్ ఇగో ఇది 13వ ఆర్టికల్ సంబంధించిన సమాచారం. ఇక 12వ ఆర్టికల్ 13వ ఆర్టికల్ చెప్పుకున్నాం మనం. ఇక రైట్ అమ్మా, మరి 12వ నిబంధన 13వ నిబంధన తెలుసుకున్న అనంతరం మనం ఇప్పుడు మొదటి ప్రాథమిక హక్కు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇక్కడ మొదటి ప్రాథమిక హక్కు ఇక్కడ చూడొచ్చు. మరి ఒకటి సమానత్వపు హక్కు. మొదటిది ఏంటమ్మా? సమానత్వపు హక్కు. దీన్ని అంటారమ్మా రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటారమ్మా. ఇది వచ్చేసి 14 నుండి 18 ఆర్టికల్స్ అమ్మా, 14 to 18. కాబట్టి సమానత్వపు హక్కు మరి ఇక్కడ 14 to 18 ఆర్టికల్స్ ఉంటాయి. మరి రైట్ టు ఈక్వాలిటీ ఇక్కడ మనము అంటే 6 ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనటువంటి హక్కులలో సమానత్వ హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కుని మనం చూస్తాం. ఈ రెండు ఎక్కువ చాలా ముఖ్యమైనటువంటి కేసులు. అలాగే ఈ సమానత్వ హక్కులో ఈసారి కొత్త విషయం ఏంటి చెప్పుకోబోతుందంటే యాక్చువల్గా సమానత్వ హక్కులో మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఎక్కడ? 15th ఆర్టికల్ 16th ఆర్టికల్ దగ్గర. అయితే ఈసారి కొత్తగా ఏంటంటే గతంలో మనము చాలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాము, చాలా అంశాలు చాలా పుస్తకాలు చదివాము. ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినా కానీ రిజర్వేషన్లకు అర్హులు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ 3 వర్గాలకు చెందిన మహిళలు అంతే చెప్పుకునే వాళ్ళం. కానీ ఈసారి మన ప్రిపరేషన్ స్టైల్ మారాలి, బుక్ మారింది, మనం చదివేటువంటి కాన్సెప్ట్ మారింది. ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే కాదు సార్, ఇక్కడ అగ్రవర్ణ పేదలు అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కొత్తగా వచ్చేసింది. కనుక ఇప్పుడు దాని ప్రాధాన్యత ఎక్కువ సంతరించుకొని ఉంది. సో ఈ సమానత్వ హక్కులో భాగంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం లేక రిజర్వేషన్ అమలు చేయడం కోసం రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయమని కోరడానికి అది ప్రాథమిక హక్కు కాదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య చెప్పింది. ఆ తీర్పు ఎప్పుడో కాదమ్మా, ఈ మధ్యనే అది 2020వ సంవత్సరంలో ఆ తీర్పు వచ్చింది.
కనుక ఇప్పుడు ఈ రెండు అంశాలు మనకు ఈ సమానత్వ హక్కులు రాబోతున్నాయి సార్. కనుక ఈ యొక్క సమానత్వ హక్కు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి హక్కులో మనము కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని అప్డేట్ చేసుకుంటూ దాన్ని చెప్పుకుంటూ మనము ముందుకెళ్తూ ఉంటాము. అందులో భాగంగానే మరి సమానత్వ హక్కులో ఉన్నాం. ఈ సమానత్వపు హక్కులో 14 నుంచి 18 ఆర్టికల్స్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి ఇందులో భాగంగానే మొదటి హక్కు ఏంటి? ఇక్కడ 14 సబ్ క్లాస్ ఏ, 14 సబ్ క్లాస్ ఏ. మరి 14 సబ్ క్లాస్ ఏ అని చెప్తుందమ్మా అంటే చట్టం ముందు అందరూ సమానులే. మరి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశాన్ని ఇక్కడ 14A ఆర్టికల్ అనేటువంటిది చెప్తుంది. మరి సమానత్వపు హక్కు అమ్మ మరి 14 నుంచి 18 అని చెప్పి చెప్పుకున్నాం. అందులో మొదటి ఆర్టికల్ ఏంటంటే 14 సబ్ క్లాస్ ఏ, అది చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశాన్ని చెప్తుందని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ 14A చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలమ్మా అంటే మరి 14A చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం అంటే ఏంటి, అసలు దాని వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే సమానత్వ హక్కులో 14A ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే, 14B చట్టం మూలాన సమాన రక్షణ, రెండు ఆర్టికల్ సబ్ క్లాసెస్ తెలుసుకున్నాం, ఇంకేం కావాలి కాదు సార్. వివరంగా ఇలా ఎట్లాంటి ఎంత కఠినమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉన్నా కానీ ఆ చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి కాన్సెప్ట్ పైన క్వశ్చన్ వస్తే మీరు ఖచ్చితంగా చెప్పాలి అంటే అమ్మ ఎలా విశ్లేషణ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మరి ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం ఇక్కడ ఉంది. మరి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం నిజంగా చెప్పాలంటే చాలా గొప్పది. చట్టం అంటే అందరూ సమానులే అనేటువంటి అంశం. మరి ఇలాంటి గొప్ప అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇలా 14A ఆర్టికల్లో ఉన్నటువంటి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడి నుండి తీసుకున్నాం అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుండి తీసుకున్నాం ఈ అంశాన్ని అంటే చెప్పండి అమ్మా, దీన్ని మనం బ్రిటన్ నుండి తీసుకున్నాం. ఎక్కడ నుండి? బ్రిటన్. బహుశా మీ అందరికి గుర్తుంటే కనుక భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం అని చెప్పి మనము గత క్లాస్లో చెప్పుకున్నాం సార్. అలా భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం అనేటువంటి క్లాస్ చెప్పుకున్నటువంటి సమయంలో అక్కడ మేము ఏం చెప్పుకున్నాం అంటే ఈ చట్టం ముందు అందరూ సమానులే అంటే చట్టం ముందు అందరూ సమానులే అంటే మీకు ఏం చెప్పాను? సమన్యాయ పాలన అని చెప్పాను. దీనికి ఇంకో పదం ఏమంటారు? సమన్యాయ పాలన అంటారు. ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ నుండి తీసుకున్నాం అని చెప్పాం. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటన్ నుండి తీసుకున్నాం. అయితే యాక్చువల్గా తెలంగాణ గ్రూప్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ప్రస్తుతం ఉన్న చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం గతంలోని దేన్ని పోలి ఉన్నదని చెప్పి అన్నాడు. గతంలో దేన్ని పోలి ఉన్నదని చెప్పి అన్నాడు. యాక్చువల్గా దీనికంటే ముందంట ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉండేదంట, ఒక అంశం ఉండేదంట. అదేందమ్మా అంటే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా. సో ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఒకటి ఉండేదంటమ్మా. ఈ రూల్ ఆఫ్ లాని పోలి ఉందంట చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి అంశం. మరి ఇక్కడ రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? సమన్యాయం. ఏంటి? సమన్యాయం. రూల్ ఆఫ్ లాని ఏమంటారు? సమన్యాయం. కాబట్టి ఇక్కడ రూల్ ఆఫ్ లాను పోలి ఉందంట. చట్టం ముందు అందరూ సమానులైనటువంటి అంశము ఈ రూల్ ఆఫ్ లాను పోలి ఉందంట. ఒకవేళ రేపు భవిష్యత్తులో మిమ్మల్ని కనుక చట్టం ముందు అందరూ సమానులైనటువంటి అంశం గతంలోని రూల్ ఆఫ్ లాను పోలి ఉంటే ఈ రూల్ ఆఫ్ లాను ఎవరు పేర్కొన్నారు అంటాడు. ఈ రూల్ ఆఫ్ లాను ఎవరు పేర్కొన్నారంటే అమ్మ ఏవి డైసీ. ఏవి డైసీ అనేటువంటి వ్యక్తి ఎవరంటే బ్రిటన్ రాజ్యాంగ నిపుణుడు అమ్మ. సో ఆ బ్రిటన్ రాజ్యాంగ నిపుణుడు అయినటువంటి ఏవి డైసీ ఈ రూల్ ఆఫ్ లాను పోలి ఉంది కాబట్టి చెప్పాడు. కాబట్టి ఈ రూల్ ఆఫ్ లాను అమ్మ ఈ యొక్క రూల్ ఆఫ్ లాను పోలిందే చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి ఇప్పుడు అడుగుతాడు చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం ఎవరు పేర్కొన్న రూల్ ఆఫ్ లాను పోలి ఉంది? ఏవి డైసీ పేర్కొన్న రూల్ ఆఫ్ లాను పోలి ఉంది. ఏవి డైసీ ఏం చెప్పాడు? రూల్ ఆఫ్ లా. అది దేన్ని పోలి ఉంది అంటే చట్టం ముందు అందరూ సమానులే. అందుకేనమ్మా చట్టం ముందు అందరూ సమానులే ఈ రూల్ ఆఫ్ లాను పోలి ఉంది, సమన్యాయం అంటారమ్మా, ఏవి డైసీ పేర్కొన్నారని చెప్పి చెప్పండి. ఇప్పుడు ఏవి డైసీ అంటే ఒక గుర్తుకు రావాలి మీకు. ఏవి డైసీ క్రింద పేర్కొన్న ఏ పుస్తకం రచించారు అంటాడు. కాబట్టి ఏవి డైసీ అమ్మ లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్. లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరమ్మా అంటే అది ఏవి డైసీ అని చెప్పండి అమ్మా. ఎప్పుడంటే 1885 1885లో లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి పుస్తకాన్ని తను రచించాడు. కాబట్టి ఏమంటున్నానమ్మా చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను సార్.
అలాగే ఎక్కడ నుండి తీసుకున్నాం? బ్రిటన్ నుండి తీసుకున్నాం. ఈ చట్టం ముందు అందరూ సమానులే దేన్ని పోలి ఉందన్నమ్మా? రూల్ ఆఫ్ లాను పోలి ఉంది. రూల్ ఆఫ్ లా అంటే ఏంటమ్మా తెలుగులో? సమన్యాయం. అలాగే రూల్ ఆఫ్ లా అని చెప్పింది ఎవరమ్మా? ఏవి డైసీ అని చెప్పండి. అలాగే ఏవి డైసీ ఏ పుస్తకం రాశారు? లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడు రాశారమ్మా? 1885లో రాశారని చెప్పండి. అసలు ఫైనల్గా ఇంతకీ చట్టం ముందు అందరూ సమానులు అంటే ఏంటి సార్? అది క్వశ్చన్. అసలు చట్టం ముందు అందరూ సవాళ్ళు అంటే మీరు చెప్పారు ఎక్కడ నుండి తీసుకున్నాం, దేన్ని పోలి ఉంది, ఆ పోలి ఉన్నటువంటి దాన్ని ఎవరు చెప్పారు, అతను ఏ పుస్తకం రాశాడు, ఎప్పుడు రాశాడు, ఇదంతా ఎవ్రీథింగ్ ఫైన్. బట్ చట్టం ముందు అందరూ సమానులే అంటే దేన్ని అంటారు, అసలు ఏంటి అనేది క్వశ్చన్. చూడమ్మా, చట్టం ముందు అందరూ సమానులే అంటే దాని అర్థం ఏంటంటే తప్పు చేసినప్పుడు ప్రధానమంత్రి నుండి మొదలు పెడితే సాధారణ పౌరుని నుండి ఒక్కటే శిక్ష. కాబట్టి తప్పు చేస్తారు కాబట్టి మీరు విద్యార్థులు కాబట్టి మీకు ఒక శిక్ష, అలాగే ఉపన్యాసకుడు నేను కాబట్టి నాకు ఒక శిక్ష, లేకపోతే మన డైరెక్టర్ శేషు సార్ కాబట్టి వాళ్ళకు ఒక శిక్ష, లేదా ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రికి ఒక శిక్ష అనేటువంటిది కాదు సార్ ఇక్కడ. కనుక ఇవాళ తప్పు చేసినటువంటి సమయంలో ఎవరికైనా సరే శిక్ష ఒకటే ఉంటుంది. అందుకే మీకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడమ్మా. చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం ఉంది కాబట్టి, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం ఉంది కాబట్టి మీరు గమనించండి, ఇవాళ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం ఉన్నటువంటి ఇంకొక వారం రోజు అయితే తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నటువంటి ఇవాళ శశికళ దాదాపుగా 4 సంవత్సరాల నుండి జైలు జీవితం గడిపి ఇప్పుడు జనవరి మాసంలో అది మొదటి వారంలో వచ్చే అవకాశం, రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు సార్. అదే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరైతే కరుణానిధి ఉన్నారో అమ్మా, ఈ కరుణానిధి కూతురైనటువంటి రాజ్యసభ ఎంపీ కనిమొళి 6 నెలలు జైల్లో జీవితం గడిపి వచ్చారమ్మా. అంతేకాదు యూపీఏ హయాంలో అమ్మా మరి టెలికాం మినిస్టర్ అయినటువంటి అతను ఏ రాజా 2G కుంభకోణంలో 6 నెలలు జైలు జీవితం గడిపి వచ్చారమ్మా. అంతేకాదు మరి ఇక్కడ బీహార్కి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ రోజుకు మీరు చూస్తున్నారమ్మా ఇవాళ జైలు జీవితంలోనే ఉన్నారు. ఈ రోజుకి ఇంకా విడుదల కాలే లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. అంతేకాకుండా ఇలా ప్రముఖులు అనేక మంది జైలు జీవితంలో గడిపారు. అంతెందుకు సార్, ఇవాళ భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇవాళ మహిళా ప్రధానమంత్రి అత్యధిక కాలం పనిచేసినారు. అంతేకాకుండా అంటే ఎన్నికల ద్వారా కూడా అత్యధిక కాలం ఆవిడనే, అంటే సాధారణంగా ఎక్కువ కాలం పనిచేసింది నెహ్రూ, కానీ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. అలాంటి ఇందిరాగాంధీ కూడా 1977 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఇలా 3 రోజులు జైలు జీవితం గడిపి వచ్చిందంటే కారణం ఇలా చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశం ఉంది కాబట్టి. అందుకే మీకు చెప్తుంది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే అంటే తప్పు చేసినప్పుడు సాధారణ పౌరుని నుండి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రి వరకు అందరికీ ఒకే శిక్ష ఉంటుందనేటువంటిదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. అయితే సరే సార్, చట్టం ముందు అందరూ సవాళ్ళు అంటే మరి సాధారణ పౌరుని నుండి ప్రధానమంత్రి వరకు ఒకటే శిక్ష అని చెప్పారు. మరి ఇంతకీ 14A ఆర్టికల్కు ఎగ్జంప్షన్ లేదా, మినహాయింపు లేదా అంటే ఎవరు తప్పు చేసినా ఒకటే శిక్షణ అంటే మినహాయింపు లేదా సార్ అంటే ఎస్, మినహాయింపు ఇక్కడ ఉంది సార్. మినహాయింపు ఉంది. మరి 14A ఆర్టికల్కు ఎవరు మినహాయింపు, ఎవరు అతిథులు, ఎవరు ఎగ్జంప్షన్ అనేటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. మరి ఎవరు అతిథులు, ఎవరు ఎగ్జంప్షన్ 14A ఆర్టికల్కు అనేటువంటి క్వశ్చన్ సందర్భంలో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటయ్యా అంటే సార్ ఇంతకీ మరి మీరు చెప్తున్నారు బాగుంది, 14A ఆర్టికల్కు ఎవరు ఎగ్జంప్షన్, ఎవరు మినహాయింపు అంటే రాష్ట్రపతి, గవర్నర్ అని చెప్తాం. జనరల్గా మనకు ఊత పదం సార్. 14A ఆర్టికల్ ఎవరు మినహాయింపు, రాష్ట్రపతి, గవర్నర్. అంటే వాళ్ళు ఇద్దరేనా, ఇంకెవరు లేరా మినహాయింపు? కేవలం వీళ్ళిద్దరు మాత్రమే, రాష్ట్రపతి, గవర్నర్ మాత్రమే 14A ఆర్టికల్కు అతిథులా అంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేసినా సమానమైన శిక్ష ఉంటుందా? ఇగో ఇక్కడే మోసపోతున్నాం, ఇక్కడే పొరపాటు చేస్తున్నాం. మనం కేవలం 14A ఆర్టికల్కు ఇలా 14A ఆర్టికల్ అంటే తప్పు చేసినప్పుడు సాధారణ పౌరుల నుండి ప్రధానమంత్రికి కూడా శిక్ష, కానీ మినహాయింపు ఎవరున్నారు, రాష్ట్రపతి, గవర్నర్లు. ఎందుకు, వాళ్ళు ప్రథమ పౌరులు కాబట్టి. వాళ్ళని శిక్షించాలంటే, వాళ్ళని కేసు పెట్టాలంటే కేసు పెట్టరాదు, సివిల్ దావా వేయాలంటే 2 నెలల ముందు సూచించాలి, వాళ్ళకు చేతులకు బేడీలు వేయరాదు, అరెస్టు చేయరాదు, నిర్బంధం చేయరాదు. ఇవన్నీ ఏంటి, 14A ఆర్టికల్ వీళ్ళిద్దరు మినహాయింపు. అంతేనా? కాదు సార్. 14A ఆర్టికల్కు వాళ్ళు మాత్రమే కాదు, మీకు క్లియర్గా ఎవరెవరు మినహాయింపు 14A ఆర్టికల్ అంశాన్ని మీకు చూపిస్తాను సార్. మరొకసారి చూడండి, 14A ఆర్టికల్కు మినహాయింపు అని చెప్పి చూస్తున్నారు మీరు ఇక్కడ. సో మినహాయింపు 14A ఆర్టికల్కు మినహాయింపులు.
మరి 14 ఆర్టికల్కు మినహాయింపులు ఎవరెవరు అంటే అమ్మ ఇక్కడ మీరు చూస్తున్నారు, రాష్ట్రపతి గవర్నర్, రాష్ట్రపతి మరియు గవర్నర్. ఈ రాష్ట్రపతి గవర్నర్ అమ్మ 14 ఆర్టికల్కు వీరు మినహాయింపు. సరే సార్ మీరు చెప్పారు, అది జనరల్గానే అందరం సహజంగానే అంగీకరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు నిర్బంధించరాదు, అరెస్ట్ చేయరాదు, క్రిమినల్ కేసులు పెట్టరాదు. ఒకవేళ ఆస్తిపరమైనటువంటి సివిల్ దావా వేయాలంటే 2 నెలల ముందు సూచించాలి వాళ్లకు. ఇది మనకు రాష్ట్రపతి మరియు గవర్నర్ సంబంధించి వీళ్ళు మినహాయింపు 14 ఆర్టికల్కు. కానీ వాళ్ళు మాత్రమే కాదమ్మా, ఇక్కడ చూస్తున్నారు మైనర్ మేజర్, మైనర్ మేజర్. సార్ ఇదేంటి సార్ కొత్తగా వింటున్నాం, మేము ఫస్ట్ టైం వింటున్నాం సార్ అంటే, మనం ఫస్ట్ టైం వినడం కాదమ్మా, మన అనాలిసిస్ మన విశ్లేషణ పైన ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఆగిపోతున్నారు. ఒకవేళ అడుగు ముందు కేసు కనుక క్వశ్చన్ అడిగితే కనుక అప్పుడు మనం అనుకుంటాం ఏంది కొత్త రకమైన ప్రశ్న వచ్చింది. కొత్తది కాదు, విశ్లేషణ చేయడంలో లోపం జరిగింది, మన పొరపాటు జరిగింది ఇక్కడ. కనుక అందుకేనమ్మా ఇవాళ మైనర్ మేజర్ గురించి ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి సార్ అంటే, ఇవాళ మీ అందరికీ తెలిసినటువంటి సంఘటన ఏంటంటే అమ్మ, దేశాన్ని గజగజ వణికించినటువంటి ఇవాళ కొంతకాలం ఒక 3 రోజుల పాటు కనీసం అన్నం తినలేని పరిస్థితిని కలిగించినటువంటి ఘటన ఏదమ్మా అంటే నిర్భయ ఘటన. ఇవాళ నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిందమ్మా. అత్యంత దారుణం, క్రూరత్వానికి పాల్పడ్డారమ్మా. ఆ క్రూరత్వం ఎంత దారుణం అంటే కడుపులో ఉన్నటువంటి పేగులు నోట్లోకి వెళ్ళి బయటికి తీశారమ్మా. ఇవాళ అమ్మాయి పైన ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడమే కాకుండా అమ్మాయి పైన అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి చివరికి ఆమెకు భౌతికంగా అత్యంత దారుణంగా దాడి చేశారు. చివరికి కొస్త ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు అమ్మ. భారతదేశ వైద్యులు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు ఈమెకు వైద్యం చేయమని చెప్పి చివరికి సింగపూర్ తీసుకెళ్లారు. సింగపూర్ తీసుకెళ్ళినా కానీ సరిగ్గా 15 రోజుల తర్వాత 14-15 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ వైద్యులు కూడా ఆమెను కాపాడలేకపోయారు. చివరికి ప్రాణం వదిలేసిందమ్మా. ఇవాళ నిర్భయ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయినటువంటి నిర్భయ గురించి దేశవ్యాప్తంగా డిమాండ్ వచ్చింది. దాదాపుగా నేటికి కూడా అంటే కొద్ది కాలం ముందు 2020 మార్చి వరకు కూడా ఆమె గురించి చర్చ జరిగింది. కారణం ఏంటంటే ఆ నిందితుల యొక్క ఉరి శిక్ష గురించి ఆ నిందితులు అనేక ప్రయత్నాలు చేశారు తప్పించుకోవడం కోసం. మీరు గమనించండి అమ్మా, ఆ యొక్క ఉదంతంలో పాల్గొన్నది మొత్తం 6 అమ్మ. ఈ 6 ఆ యొక్క దేశవ్యాప్త ఉద్యమం చూస్తుంటే ఎలాగూ మమ్మల్ని బ్రతికించేటట్టు లేరని చెప్పి అదే 2013వ సంవత్సరంలో అప్పుడే ఏం చేస్తారంటే ప్రధాన నిందితుడైనటువంటి రామ్ సింగ్ డ్రైవర్ అమ్మ వాడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇక మిగిలింది 5. అయితే ఇక్కడ 6 అమ్మ, ఈ 6 5 అత్యాచారం చేశారు. అమ్మాయిని ఏమని లేదు, కేవలం అత్యాచారం చేశారు. కానీ అమ్మాయి కడుపులో రాడ్లు అంటే ఇనుప రాడ్లు పెట్టి అత్యంత దారుణానికి ఒడిగట్టింది ఎవరమ్మ అంటే ఆ 6 ఒక బాలుడు అయినటువంటి వయసులో చిన్నవాడైనటువంటి వాడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అందుకే దేశవ్యాప్త డిమాండ్ ఏం చేసిందంటే ముందు ఈ బాలుడిని ముందు ఈ పిల్లగాడిని ఉరి తీయండి అని చెప్పి దేశవ్యాప్తంగా ఉరి కోసం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందరూ ఆ రకమైనటువంటి డిమాండ్ చేశారు. ఇలా విదేశాల నుండి అప్లికేషన్లు వచ్చాయి. ఏమని, ఈ బాలుని ఉరి తీసే అవకాశం మాకివ్వండి అంటే మాకివ్వండి, మాకివ్వండి అంటే మాకివ్వండి అని చెప్పి డిమాండ్ వచ్చిందమ్మా. మనం చూసాం. కానీ చివరికి యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఈ బాలుడికి ఏ శిక్ష వేస్తారు, ఎందుకంటే క్రూరత్వానికి పాల్పడింది వాడే కాబట్టి మరి మిగతా వాళ్ళకి ఏ శిక్ష వేస్తారని చెప్పి ఎదురు చూస్తే ఫైనల్గా ఆ జడ్జి ఇచ్చేటప్పుడు చాలా విషాదకరంగా దుఃఖంతో కూడినటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే యావత్ దేశం మొత్తం సమాజం మొత్తం ఎదురు చూస్తుంది నేను ఇవ్వబోతున్న జడ్జిమెంట్ కోసం, అది ప్రధానంగా ఈ బాలుడైనటువంటి బాలుడికి ఏ శిక్ష వేస్తారని చెప్పి ఎదురు చూస్తుంది. కానీ క్షమించండి సమాజమా, నేను ఆ బాలుడికి శిక్ష వేయలేకపోతున్నాను, ఈ 4 మాత్రం ఉరి శిక్ష వేస్తున్నాను, ఆ బాలుడికి మాత్రం వేయలేను. కారణం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం 14 ఆర్టికల్కు మైనర్ అనేటువంటి వాడు మినహాయింపు ఉంది కాబట్టి ఆ మైనర్కు నేను శిక్ష వేయలేనని చెప్పి కేవలం ఆ మైనర్కు 3 సంవత్సరాల శిక్ష వేసి ఆ 3 సంవత్సరాలు కూడా బాల శిక్షణ కేంద్రంలో పెట్టి వాడికి సంరక్షణ కల్పించి ఆడికి భౌతిక రూపాన్ని మార్చి చివరికి ఆ యొక్క బాలుడిని తీసుకొచ్చి ఇలా సౌత్ ఇండియాలో ఒక హోటల్లో కుక్కుగా పెట్టారమ్మా. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇంతటి దౌర్జన్యానికి ఇంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి బాలుడు ఇలా హ్యాపీగా బ్రతుకుతున్నాడు. ఆ 4 ఉరికంబం ఎక్కారు. కానీ దారుణాన్ని కొడిగట్టింది ఎవరు? ఈ మైనర్. కానీ ఆ మైనర్ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కారణం ఏంటంటే 14 ఆర్టికల్కు మినహాయింపు స్పష్టంగా చెప్పింది రాజ్యాంగం.
మేజర్తో పోల్చుకున్నప్పుడు మైనర్ మినహాయింపు కాబట్టి మీరు గమనించండి. ఆ మైనర్ ఇవాళ సౌత్ ఇండియాలో బ్రతుకున్నాడు. ఆ 5గురు చనిపోయారు. ఒకడు ఉరి వేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో 4గురికి ఉరికమం ఎక్కిచ్చారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇవాళ మైనర్ అనే వ్యక్తి చట్టం నుంచి మినహాయించుకోగలిగాడు. ఈ శిక్ష నుంచి మినహాయింపు కలిగింది. ఇవాళ తప్పించుకోగలిగాడు. కారణం ఏంటంటే 14A ఆర్టికల్కు మైనర్ మేజర్తో పోల్చుకున్నప్పుడు మైనర్ అనేటువంటి వాడు మినహాయింపు ఉంది కాబట్టి సార్, మినహాయింపు ఉంది కాబట్టి ఇవాళ సమాజం మొత్తం చూసింది సార్. ఇవాళ ఆ బాలుడికి ఆ మైనర్కు ఏ శిక్ష వేస్తారని చెప్పి చూశారు. కానీ ఆ బాలుడు ఆ మైనర్కు వేయలేకపోయిన జడ్జ్. కారణం ఏంటంటే 14A ఆర్టికల్కు మైనర్ అనేటువంటి వ్యక్తి మినహాయింపు కాబట్టి ఇక ఇంతకంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక దొరకదు సార్, మీరు అర్థం చేసుకోవడం కోసం. అలాగే ఆ తర్వాత అమ్మ నిరక్షరాస్యులు, అక్షరాస్యులు. మరి నిరక్షరాస్యులు, అక్షరాస్యులు ఇక్కడ గమనించండి అమ్మా. అక్షరాస్యులు నిరక్షరాస్యులకు సంబంధించి కూడా ఇలా మినహాయింపు ఉంటుందమ్మా. గతంలో మనకు అనుభవం ఉంది. గతంలో అనేక సందర్భాలలో అనేక ఇన్సిడెంట్లలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మీకు చెప్తాను సార్. ఒక వ్యక్తి సార్ ఒక పేదింటి అమ్మాయిని, ఒక బలహీన వర్గ అమ్మాయిని అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత అమ్మాయి ఆ పేదింటి ఇంటి కాబట్టి బయట చెప్పుకుంటే ఏమవుతుందని చెప్పి భయపడ్డారు, చెప్పుకోలేదు. చివరికి అమ్మాయికి బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన తర్వాత అమ్మాయిని అడిగారు, ఎవరమ్మా దీనికి కారణం అంటే XYZ అనేటువంటి ఒక అబ్బాయి పేరు చెప్పింది. ఆ అబ్బాయి చెప్తాడు నాకు సంబంధం లేదని చెప్పి చెప్తాడు. ఆ అబ్బాయి చెప్తాడు నాకు సంబంధం లేదు, నా గర్భం కాదు, నాకు సంబంధం లేదని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయిని కొంతమంది ఆ పేదింటి పాపని తీసుకెళ్ళి ప్రోత్సహించి FIR చేపించి దాని కేసు ఫైల్ చేపించారు. చేపించిన తర్వాత ఆ కేసు 4 సంవత్సరాల పాటు నడిచింది. ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. తెలంగాణ మొత్తం అట్టుడికిపోయింది. ఏంటంటే వాడికి ఉరిశిక్ష చేయాలి, మరణశిక్ష విధించాలని చెప్పి రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. ఫైనల్ హియరింగ్కి వచ్చేసింది ఆ జిల్లా న్యాయస్థానంలో. ఆ జిల్లా న్యాయస్థానం ఆ జడ్జిమెంట్ రాసేటప్పుడు అక్కడ ఒక కొత్త రకమైనటువంటి ఒక ఘటన ఏం జరిగిందంటే అమ్మ, ఆ యొక్క జడ్జిమెంట్ ఇచ్చేటువంటి క్రమంలో ఆ జడ్జిమెంట్ వింటున్నప్పుడు అందులో నేను కూడా ఉన్నాను. ఆ జడ్జిమెంట్ వింటున్నప్పుడు ఒక మనిషి, విచిత్రమైన మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎలా ఉన్నాడంటే అమ్మ, వాడి ఎంటికెళ్ళు దాదాపు ఇంతవరకు ఉన్నాయి, గడ్డం మీసం తీయలేదు, ఒక సన్యాసిలాగా కనిపిస్తున్నాడు. ఏం జరుగుతుందని చెప్పి చూస్తే వాళ్ళ అడ్వకేట్ ఆ యొక్క ఎవరైతే బాధితుడు ఉన్నాడో, నిందితుడు ఉన్నాడో, నిందితుని యొక్క అడ్వకేట్ ఏమని వాదిస్తున్నాడు అంటే, జడ్జి గారు, యువర్ ఆనర్, నా క్లయింట్ మీరు చూడండి, వాళ్ళు మానసికంగా బలహీనుడు, వాడు చదువుకున్నవాడు కాదు, వాడు నిరక్షరాస్యుడు, వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎలా చేస్తాడో వానికి తెలియదు, కావాలంటే మీ ముందు పెట్టాను చూడండి అని చెప్పి అక్కడ జడ్జికి చెప్పారు సార్. అది అడ్వకేట్ తెలివితేటలు ఏంటంటే, వాడికి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కటింగ్ చేయించలేదు, మీసం తీయించలేదు, గడ్డం తీయించలేదు, ఒక సన్యాసిగా తయారు చేయించాడు, తెచ్చి జడ్జి పైన పెట్టాడు. అప్పుడు జడ్జి, లేడీ జడ్జి, సీనియర్ జడ్జి, ఆ యొక్క అన్యాయం జరిగినటువంటి ఆ పాప లాగా వయసు ఉంది. అప్పుడు కంట తడి పెట్టుకొని కళ్ళజోడు బల్లపై పెట్టి ఆమె జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ఇలా సమాజం మొత్తం ఎదురు చూస్తుంది వాడికి ఉరిశిక్ష వేయాలని, మనశిక్ష వేయాలని. కానీ మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను, నేను ఇలా చట్టానికి వ్యతిరేకంగా పోలేను కాబట్టి 14A ఆర్టికల్కు ఇలా అక్షరాస్యులతో పోల్చుకుంటే నిరక్షరాస్యుడు మినహాయింపు ఉన్నాడు కాబట్టి మీరు మరణశిక్ష, ఉరిశిక్ష వేయాలని చెప్పి కేవలం 10 సంవత్సరాల శిక్ష వేసి వదిలేసింది సార్. కారణం ఏంటి? ఇలా అక్షరాస్యులతో పోల్చుకుంటే నిరక్షరాస్యుడు మినహాయింపు కాబట్టి, అక్షరాస్యులతో పోల్చుకుంటే నిరక్షరాస్యుడు మినహాయింపు కాబట్టి. అందుకేనమ్మా ఇవాళ 14A ఆర్టికల్కి ఎవరు మినహాయింపు అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే రాష్ట్రపతి, గవర్నర్. ఎవరు చెప్పారు? ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయి మనకు? ఇలా 80 చట్టం చూసాం, మైనర్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇవాళ హ్యాపీగా అఫీషియల్గా అకార్డింగ్ టు యాక్ట్, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇవాళ రాజ్యాంగం ప్రకారం మైనర్కి రక్షణ కల్పించారు సార్. మినహాయింపు లేదా? మేజర్తో పోల్చుకుంటే మైనర్ మినహాయింపు లేదా? 14 ఆర్టికల్కు మినహాయింపు. అక్షరాస్యులతో పోల్చుకుంటే నిరక్షరాస్యుడు కూడా ఇవాళ 14 ఆర్టికల్ మినహాయింపు అమ్మ. వాడు మతి స్థిమితం లేకపోయినా, వాడు చదువుకున్నవాడు కాకపోయినా, ఇలా చదువుకున్నవాడికి చదువుకున్న వాడికి తేడా ఉంటుంది సార్ ఆ శిక్ష వేయడంలో. అంతేకాదు ఆ తర్వాత స్త్రీ, పురుష అమ్మ ఒక నేరం చేశారు, ఆ నేరంలో ఒక హత్య చేశారు, ఆ హత్యలో ఒక లేడీ ఉంది, లేకపోతే ఒక భార్య భర్త ఉన్నారు, అన్న చెల్లి ఉంది, అక్క తమ్ముడు ఉన్నాడు. వేస్తే శిక్ష ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా మనశిక్ష వేయాలి, ఉరిశిక్ష వేయాలి. కానీ మీరు గమనించండి అమ్మా, చరిత్రలో ఏ కేసు అయినా గమనించండి మీరు కావాలంటే. ఒకవేళ ఒక హత్య కేసులో కనుక, ఒక మర్డర్ కేసులో ఒక లేడీ కానీ ఒక పురుషుడు కానీ ఉంటే పురుషుడికి ఉరిశిక్ష వేస్తారు, మనశిక్ష వేస్తారు. కానీ అదే స్త్రీకి అయితే కనుక 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు లేదా ఫైనల్గా జీవిత ఖైదు. అంతే తప్ప ఉరిశిక్ష, మనశిక్ష వేయబడదు. వేయరు సార్. అంతెందుకు సార్, చరిత్రలో మీరు చెప్పండి,
ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు ఉరికమ్మం ఎక్కారు? నో, దేర్ ఇస్ నో అంటే మహిళలు ఉరికమ్మ చరిత్ర లేదు. అంతెందుకు సార్, ఇలా దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని ప్రధాన నిందితురాలు, ఇవాళ నళినికి మరణశిక్ష వేశారు. కానీ తర్వాత ఏం చేశారు? దాన్ని యావజ్జీవంగా మార్చేశారు. నళినికి మరణశిక్ష వేశారు, కానీ స్త్రీ కాబట్టి తర్వాత ఏం చేశారంటే యావజ్జీవిగా మార్చేస్తారు సార్, యావజ్జీవిగా మార్చేస్తారు. కనుక అందుకేనమ్మా ఇవాళ పురుషులతో పోల్చున్నప్పుడు ఎవరు మినహాయింపు అంటే స్త్రీలు మినహాయింపమ్మ. వాళ్ళ పురుశిక్ష మరణశిక్షలు వేయరు, వేసిన ఉరికమ్మ మెక్కరు, తర్వాత మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. కారణం ఏంటంటే 14A ఆర్టికల్ దగ్గర పురుషులతో పోల్చుకుంటే స్త్రీ అనేటువంటి వారు మినహాయింపు ఉన్నారు కాబట్టి, మినహాయింపు ఉన్నారు కాబట్టి. అంతేకాదు సార్, ఇంకెవరు మినహాయింపు? ఇక్కడ చూడండి అమ్మా, పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్ సభ్యులు ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు, పార్లమెంట్ సభ్యులు ఎలా మినహాయింపు అవుతారు అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా అంటే పార్లమెంట్ సభ్యులు సభలో ప్రస్తావించినటువంటి అంశాలకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు. సభలో ప్రస్తావించిన అంశాలకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు అమ్మా. ఇక్కడ మీరు చూడండి, పార్లమెంట్ సభ్యులు అని చెప్పొచ్చు. సభలో ప్రస్తావించినటువంటి అంశాలకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే మీరు చూడండి, 2016 సంవత్సరంలో లోక్సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మురళీమోహన్ అనేటువంటి లోక్సభ సభ్యులు తన ఒక మాట అన్నాడు. భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు ప్రధాన కారణం వారి వస్త్రధారణ అని చెప్పాడు. మరి నేను అంటున్నానమ్మా, అంత పెద్ద వివాదాస్పదం వాడిన మురళీమోహన్ పైన దేశవ్యాప్తంగా ఎందుకు ఒక కేసు కూడా కాలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేకపోయింది? ఎందుకు నమోదు చేయలేకపోయారు? ఏంటి కారణం అంటే అక్కడ చెప్పేది ఏంటంటమ్మా, ఆ యొక్క మురళీమోహన్ ప్రస్తావించింది ఎక్కడ సార్ అంటే ఆ లోక్సభ పార్లమెంట్లో కాబట్టమ్మా. పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి అంశాలకు బయట న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు అని చెప్పండి. మినహాయింపు ఉంది 14 ఆర్టికల్కి, 14 ఆర్టికల్కు పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి అంశాలకు మినహాయింపు. అదే మాట కనుక మురళీమోహన్ బయట చెప్పి ఉంటే కనుక ఇవాళ స్పష్టంగా కేసు ఫైల్ అయ్యేది, జైలు కూడా పోయొచ్చేవారు సార్, జైలు కూడా పోయొచ్చేవారు సార్. కనుక అమ్మ ఇవాళ పార్లమెంట్ సభ్యులు సభలో ప్రస్తావించినటువంటి అంశాలకు అమ్మ వాళ్ళు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు. ఎవరు చెప్పారంటే 105 ఆర్టికల్, 105 ఆర్టికల్. అంతేకాదమ్మా, మరి పార్లమెంట్ సభ్యులనా? కాదు, శాసనసభ్యులు కూడా. అంటే ఎవరెవరు? ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలకు జవాబుదారీ కాదు. సభలో వారు ఏదైనా ప్రస్తావిస్తారు, జవాబుదారీ కాదు. కానీ అదే బయట మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది. మీరు గమనించండి అమ్మా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్లోని నిర్మల్ బహిరంగ సభలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. డైరెక్ట్ అక్కడి నుంచి అతన్ని అరెస్ట్ చేశారు సార్. కారణం ఏంటి? ఆయన మాట్లాడింది ఒక బహిరంగ సభలో కాబట్టి, వివాదాస్పదంగా మాట్లాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అదే కనుక సభలో మాట్లాడినటువంటి మాటలు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు, తర్వాత వెనక్కి తీసుకుంటారు. కేసులు అవుతాయా? కావు సార్. కానీ అక్కడ అవుతుంది సార్. ఎందుకు? బయట మాట్లాడు కాబట్టి. అందుకే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు శాసనసభ్యులు కూడా అమ్మా సభలో ప్రస్తావించిన అంశాలకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 194 ఆర్టికల్, 194 ఆర్టికల్ అని చెప్పండి. అంతేకాదమ్మా, ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. ఉదాహరణకి మీరు ఏదో నేరం చేశారు, మీరు ఏదో తప్పు చేశారమ్మా. మీరు చేసినటువంటి నేరానికి, మీరు చేసిన తప్పుకు సుప్రీంకోర్టు అటు ఏదో హైకోర్టు అమ్మ అంటే మీ పైన శిక్ష వేసింది. ఉదాహరణకి మీకు జీవిత ఖైదు విధించింది హైకోర్టు అనుకుందాం. జీవిత హైకోర్టు ఎవరేస్తారు? XYZ అంటే ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి RS చౌహానా, లేకపోతే JK మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. సరే, ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారా, అది వేరే విషయం. కానీ అనుకుందాం, లేకపోతే CH ప్రవీణ్ కుమారా, ఇలా ఎవరో ఒకరు వేశారు, నీకు జీవిత ఖైదు వేశారు. ఇప్పుడు జీవిత ఖైదు చేసిన న్యాయమూర్తిపై నువ్వు పోయి నా పైన ఎందుకు నువ్వు జీవిత ఖైదు చేసావని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా? కేసు పెట్టే అవకాశం ఉందా? లేదు సార్. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వారి విధి నిర్వహణకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు. వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఈ తీర్పులు ఎందుకు ఇచ్చావు, నాకు అనుకూలంగా, నాకు వ్యతిరేకంగా ఎందుకు ఇచ్చావు అని చెప్పి వాళ్ళపైన కేసు పెట్టేటువంటి అధికారం నీకు లేదు అంటే వాళ్ళు మినహాయింపు కాదా? నీకు వాళ్ళపైన కేసు పెట్టే అవకాశం ఉందంటే వాళ్ళకి మినహాయింపు లేనట్టు. కానీ నువ్వు పెట్టగలవా? పెట్టలేవు. కారణం ఏంటి? వాళ్ళు విధి నిర్వహణకు ఎవరికి జవాబుదారీ కాదు అని అర్థం. వారు విధి నిర్వహణకు ఎవరికి జవాబుదారీ కాదు కాబట్టి ఇవాళ వాళ్ళకి మినహాయింపు ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, విదేశీ రాయబారులు
విదేశీ రాయబారులు కూడా అమ్మా ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం సంబంధం నెలకొల్పడం కోసం వాళ్ళు కృషి చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా మా 14A ఆర్టికల్కు మినహాయింపు ఉంది. సో 14A ఆర్టికల్కు విదేశీ రాయబారుకుల మినహాయింపు ఉందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక అమ్మ ఇలా 14A ఆర్టికల్కు ఎవరు మినహాయింపు అంటే మనం అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు కేవలం రాష్ట్రపతి గవర్నర్లే అనుకుంటే మీరు చాలా దూరంగా ఉన్నారు. మీ ప్రిపరేషన్ మీరు సబ్జెక్ట్కి చాలా దూరంగా అంటే చాలా ఎక్కువ దూరంలో ఉన్నట్టు అర్థం సార్ అక్కడ. కనుక అమ్మ ఇవాళ 14A ఆర్టికల్కు ఎవరు మినహాయింపు అంటే కేవలం రాష్ట్రపతి గవర్నర్ మాత్రమే కాదు సార్. ఇక్కడ మీరు గమనించండి, మేజర్తో పోల్చుకున్నప్పుడు మైనర్ మినహాయింపు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిర్భయ గురించి చెప్పాను. అక్షరాస్యుతో పోల్చుకున్నప్పుడు నిరక్షరాస్యుడు. కారణం ఇవాళ చదువుకోలేరు కాబట్టి, వాళ్ళు మతి సిమితం లేని వాళ్ళ కింద పరిగణిస్తారు కాబట్టి, సో మానసికంగా బలహీనతను పరిగణిస్తారు కాబట్టి అక్షరాస్యుని చేసే శిక్ష నిరక్షరాస్యుని వేయబడదు. నెక్స్ట్ పురుషులతో పోల్చుకుంటే స్త్రీకి మినహాయింపు ఉంది. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యులు సభలో ప్రస్తావించిన అంశాలకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు, అది 105 ఆర్టికల్ ప్రకారం 105. నెక్స్ట్ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా సభలో ప్రస్తావించిన అంశాలకు ఏ న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కాదు, అది 194. ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళు కూడా వారి విధి నిర్వహణకు ఎవరికి జవాబుదారీ కాదు. నెక్స్ట్ విదేశీ రాయబారులు వీళ్ళు కూడా అమ్మ 14 ఆర్టికల్కు మినహాయింపు. కాబట్టి అమ్మ 14 ఆర్టికల్ అంటే మీరు అనుకున్నట్టు బేసికల్గా అడగాలనుకుంటే చట్టం ముందు అందరూ సమానులే. ఎక్కడ తీసుకున్నామంటే బ్రిటన్ నుండి. ఈ చట్టం ముందు అందరూ సమానం దేని పోలిందంటే రూల్ ఆఫ్ లా అంటే సమన్యాయం. దీన్ని ఎవరు చెప్పారంటే ఏవిడేసి రాసిన పుస్తకం ఏదంటే లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలాగే ఎప్పుడు రాశారంటే